నరసరావుపేట మండలం కేసానపల్లిలో 2,36,00,000 పనులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవిందబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ప్రారంభించారు. పండుగ వాతావరణంలో డప్పు వాయిద్యాల మధ్య గ్రామస్తుల సందడితో అభివృద్ధి ప్రారంభాలు, శంకుస్థాపనలు జరిగాయి. జలజీవన్ మిషన్ కింద 1,16,00,000తో 2,500 ఇండ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చామని నేతలు తెలిపారు. ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్లు రావాలి, రాకపోతే అధికారులను అడగండి అని గ్రామస్తులకు తెలిపారు. మహిళలు నీటి కోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా చేయటానికి ఈ పథకం తేవడం జరిగిందన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, స్కూల్ రోడ్, 50 లక్షలతో స్వర్ణగ్రామ సచివాలయం ప్రారంభించి ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కింద ఈ గ్రామానికి కోట్ల రూపాయల లబ్ధి జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని నేతలు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం, వైసీపీ పార్టీ నేతలు మేమే అడుగుతున్నాం, మీరు చేయలేని పనులు ఇవాళ మేము చేస్తున్నాం. దాన్ని చూసి సహించలేక మొదలు కన్నీరు కాలుస్తూ 5 ఏళ్లలో మనం చేయలేని పనులు వీళ్ళు ఈ విధంగా 2 ఏళ్ళు ఈ విధంగా చేస్తారని వాళ్ళ ఆలోచనలు పడ్డారు. ఒకటే గమనించాలి, మంచి నాయకుడు ఉండాలి, మంచి ప్రజలు ఉండాలి, మంచి ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం అధికారుల చేత మనం అందరం కూడా పని చేయించుకోవాలి. అందరం కూడా కలిసికట్టుగా పనిచేయబట్టి వాళ్ళ సచివాలయం చూడండి, మరి ఆరోగ్య మందిరం చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మరి అందరూ కూడా డ్వాక్రా మహిళలు కానీ, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది కూడా ఈ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు, ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన మరి గ్రామ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఎంపీపీ కూడా మన కేసనపల్లి గ్రామం నుంచి మనం తెచ్చుకున్నాము. ఇవన్నీ కూడా మన పార్టీ నాయకులందరూ కూడా కష్టపడి ఆ రోజు మన ఎలక్షన్లో గెలిచి ఎంపీపీని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న చర్చలు కూడా పూర్తి చేసే బాధ్యత మరి ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా బాధ్యతగా ఎంపీ గారు నేను తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా హౌస్ డిఈ గారికి కానీ, ఆర్డబ్ల్యూజేఈ గారికి కానీ, ఎంపీడీఓ గారికి కానీ, ఎంపీపీ గారికి, మరి మహిళలందరికీ, గ్రామ నాయకులందరికీ కూడా, పార్టీ ప్రెసిడెంట్ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేశారు. కేసానపల్లి గ్రామంలో ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఇదే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 2029 కూడా మందే. పెద్ద ఎత్తున ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి వచ్చారు, కదిలారు. ఈరోజు ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటా ఉన్నారు. ఈరోజు గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కాదు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు శంకుస్థాపనలు కాదు, ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది. దాదాపు 2,36,00,000 రూపాయలకు సంబంధించి పనులన్నీ కూడా పూర్తి చేసి 2 సంవత్సరాలకే వాటిని ఈరోజు ప్రారంభించుకోవడానికి మీ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాటిట్లో ముఖ్యమైనది మీ అందరికీ తెలిసిందే, మీరందరూ కూడా ఎప్పుడు అడిగేది ఏదైతే ప్రతి ఇంటికి కూడా నీటి కనెక్షన్ ఇవ్వాలి, తాగునీటి కనెక్షన్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా మేము ఒక సంవత్సరం క్రితం వచ్చాము, ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. జలజీవన్ మిషన్ కింద శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ గ్రామానికి సంబంధించి మొత్తం నియోజకవర్గానికి సంబంధించి డబ్బులు బాగానే వచ్చినాయి. అయితే మరీ ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి 1,16,00,000 దాకా ఈ గ్రామానికి వచ్చినాయి. దాదాపుగా 2,500 ఇళ్ళకి ఈరోజు నీటి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో మేము చెప్పాము, అయిపోయింది అంటున్నాము, కానీ ఎవరికి కనపడలేదు అనే విషయం కాదు. ఎవరైనా ఇంటికి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు వచ్చినాయా లేదా అనేది తెలుస్తుందా లేదా? అందరూ తెలుస్తుంది కదా. రాకపోతే పని అవ్వలేదని, అయితే ఇంటి ముందు ట్యాప్ కనిపిస్తే పని అయినట్లు. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఇచ్చిన కనెక్షన్స్ ప్రతి ఒక్కదానికి కూడా నీళ్లు రావాలి, అది కాంట్రాక్టర్ బాధ్యత. దానికే డబ్బులు ఇచ్చింది. 1,16,00,000 ఇచ్చాము ఒక గ్రామానికి అంటే ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వాలి. ఎందుకు ఇచ్చాము నీళ్లు, ట్యాప్ కనెక్షన్ ఎందుకు ఇచ్చాము? మీకు మహిళలకు ముఖ్యంగా గౌరవప్రదంగా ఉండాలి అని రోజు పొద్దున్నే వెళ్ళి ఆ నీటి కోసం ఒక యుద్ధంలాగా చేయాల్సిన అవసరం లేకుండా, నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసింది. ఇది కేవలం ఈ గ్రామంలో కాదు, నియోజకవర్గం మొత్తం, పార్లమెంట్ మొత్తం కూడా చేస్తా ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇవ్వాలని, ముఖ్యంగా మహిళలకు ఆ గౌరవం ఇవ్వాలని. రెండోది, పిల్లలు మీరు ఇప్పుడు గమనిస్తే ఎక్కువ సార్లు అనారోగ్యం పాలయ్యే దేని గురించి గమనించారా?
తాగునీరు మంచిగా లేనప్పుడు ఎక్కువ ఆరోగ్య పాలవుతారు. మిగతా బయట ఎంత ఆడుకున్నా ఏమవుదు, ఎండలో తిరిగిన ఏమవుదు కాదు. తాగడానికి నీళ్ళు సరిగ్గా లేనప్పుడు ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో అది మనం ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది.